వైసీపీ అధిష్టానం అవకాశం ఇస్తే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు జున్నూరి జోసెఫ్ శ్రీనివాస్ అన్నారు. కృష్ణా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నట్టు అధిష్టానం దృష్టిలో పెట్టానన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2 సెట్లు, వైసీపీ అభ్యర్థిగా మరొక 2 సెట్ల నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారికి సమర్పించారని వెల్లడించారు. రేపు సీటు విషయం తేల్చడానికి అవకాశం ఉందని, వైసీపీ నుంచి ముత్యాల నాయుడుకు సీటు రద్దయితే తనకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఆశిస్తున్నానని తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో జిల్లా సమస్యలు ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును తమకు న్యాయం చేసే వారికి వేసి గెలిపించుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ అడిగే హక్కు ఉందని, రాజకీయాల్లోకి రావాలనేది తన కోరికన్నారు జోసెఫ్ శ్రీనివాస్. ఏమండి, ఈరోజు డెమోక్రసీలో ఎవరైనా ఏదైనా అడగొచ్చు. నేను అడుగుతున్నాను, నా ఒపీనియన్ నేను అడుగుతున్నాను. ఇస్తారా లేదా అనేది అధిష్టానం డిసైడ్ చేస్తారు. పెట్టాను ఆల్రెడీ జరుగుతుంది. ప్రాంత ప్రజల గురించి, సమస్యల గురించి ఒకవేళ మీరు ఏ రకంగా ఈ ప్రాంతాన్ని ఉద్దేశించారని నేను ఈ ప్రాంతానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు సాల్వ్ చేయడానికే నేను ఈ బరిలో ఉన్నాను, క్యాండిడేట్ బరిలో. ఎందుకంటే మెయిన్గా చాలామందికి ఇక్కడ జాబ్స్ లేవు. ఓకే, చాలామంది చెప్తున్నారు ఫ్యాక్టరీలు వస్తే మేము వస్తే కొత్తగా ఫ్యాక్టరీలు వస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 years అవుతుంది ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఆ టర్మే అయిపోతుంది. ఓకే, నేను కానీ నాకు ఆ అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్న 720 ఫ్యాక్టరీలు ఉన్నాయి మన అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. 720లో మండలానికి 10 మంది చొప్పున నేను జాబ్ ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను. ప్రాధాన్యం ముందు మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకే మనం ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే చాలామంది ఇక్కడి నుంచి హైదరాబాదు ఇక్కడికి మైగ్రేట్ అవుతున్నారు. మనం ఆ సమస్యని సాల్వ్ చేస్తే దానికన్నా పెద్ద విక్టరీ ఏమీ లేదు. ఓకే, అలాగే రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి.